ఐఎమ్ వెరీ ఫార్చునేట్ అనమాట. నేను యాక్చువల్గా సంజయ్ థియేటర్ ఇక్కడ విశ్వక్సేన్ వచ్చారని ఈ గామి ఒకటి చూద్దాం మధ్యాహ్నం భీమాకి వెళ్దాం అనుకుంటే లక్కీగా యాజ్ పార్ట్ ఆఫ్ ప్రమోషన్స్ అన్న ఒకసారి అన్న యాక్చువల్గా కొత్తగా ఎవరన్నా హీరోలు వస్తే క్లోజప్లో బాగోరు లాంగ్ షాట్లో అనుకుంటా కదా, ఆ కాన్ఫిడెన్స్ మటుకు అదిరిపోయింది. ఇంకోటి నేను వీళ్ళకి బీరకాయ చుట్టం కూడా కనీసం కాదు. నేను నాకు ప్రమోషన్ మీద టికెట్ లోపలికి వెళ్ళి చూస్తే ఆ కంటెంట్ మన పుణ్యభూమి నా దేశం ఆ పాటలు కానీ మన అనుష్క గారు ఆ సినిమా అదేంటే రుద్రమ్మదేవి ఆ సినిమా కానీ ఏది చూసినా, ఇంకోటి మన వందే మాత్రం గారు శ్రీనివాస్ గారి దేశభక్తి గీతాలు గుర్తొచ్చాయి. పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఒక అమ్మ సెంటిమెంట్ అదిరిపోయింది. కంటేనే అమ్మ అని అంటే అలా అని చెప్పేసి ఒక మదర్ సెంటిమెంట్ అదిరిపోయింది. ఇంకా అన్న ఏంటంటే సినిమా నేను ప్రీవియస్గా చేసిన అది గుర్తులేదు, సారీ. నేను ఇప్పుడే చూశాను థియేటర్లో. ఒక క్లోజప్ షాట్స్ కానీ ఆ కాన్ఫిడెన్స్ కానీ అదిరిపోయింది. జనరల్గా ఏంటంటే ఒక హైట్ ఉన్న వాళ్ళకి కొంచెం కొత్తగా కెమెరా వచ్చినప్పుడు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కొంచెం ఏంటంటే అడ్జస్ట్ అవ్వాలి స్క్రీన్కి. అయినా కూడా ఒక తన కంట్లో ఏంటంటే మన తారక్ ఉన్నాడు కదా, లాస్ట్ ఇయర్ మన తారక్ అన్నను కోల్పోయాం శివరాత్రి టైంలో, అలాగా మన తారక రత్న అన్న కూడా గుర్తొట్టాడు. ఇంకోటి ఏంటంటే మీకు ఒకటే చెప్తున్నాను, మన తారక రత్న అంటే పాట గుర్తొస్తుంది కదా, నీది 9848 నాది 9849 ఇద్దరికి కమ్యూనికేషన్ బాగుండాలంటే ఎయిర్టెల్ ఎంఎన్పి ఉండాలి మధ్యలో క్రియేట్ చేయడానికి ఫన్ అన్నట్టుగా సినిమా అదిరిపోయింది. పాటలో మ్యూజిక్ అదిరిపోయింది. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఐటెం నెంబర్లో సాంగ్లు ఉన్న అసభ్యత లేకుండా మన భగవద్గీత శ్లోకాలు మన ఏంటంటే ప్రేమ కాదు దేశ గౌరవం ముఖ్యం అన్నారు. అందుకని ఇంకోటి చెప్తున్నాను, ఒకప్పుడు అందరూ కాంగ్రెస్ని పంచులోడు కడతా ఉన్నారు. ఇప్పుడు నేను పంచులో కొనుక్కుందంటే డబ్బు లేక ముష్టెడుక్కుని వచ్చాను. కాంగ్రెస్ ఉన్నప్పుడే మన స్నేహాలు అన్నీ బాగున్నాయి. ఇప్పుడు ఏంటంటే కొలపిచ్చులు ఇంకా ఎక్కువైపోయాయి. ఇలాంటి సినిమాలు ఎంటర్టైన్మెంట్తో పాటు ఇలాంటి దేశభక్తి ఇలాంటి ఉన్నట్టు రావాలి. సినిమా అదిరిపోయింది. మన జీవా అన్న కూడా అదరగొట్టాడు పోలీస్ అన్నలో. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చేసావు నిజంగా బ్రో. బుల్లెట్ మూవీ ఇప్పుడే చూసిన, నిజంగా చాలా బాగుంటే చాలా బాగుంది. అసలు ఇంత మంచిగా యాక్ట్ చేసినావు అంటే అన్న ఏందన్న ఫైట్లు లేదు అందులో ఫైట్ సీన్స్ అయితే సూపర్ ఉంది. ఇందులో నిజంగా శ్లోకాలు ఈ మధ్యకాలంలో సినిమాలు ఇట్లా రావట్లేదు నార్మల్గా. అంటే దేశభక్తి గురించి అండ్ సీక్రెట్ ఆపరేషన్ గురించి అంటే చాలా అంటే సస్పెన్స్ఫుల్గా బుల్లెట్ ఎక్కడైనా దిగుద్ది. టైటిల్ అయితే సూపర్ బ్రో. నువ్వు ఏంది బ్రో ఇంత హైట్ ఉన్నావు? సూపర్ అన్న సూపర్. ఆల్ ద బెస్ట్. చాలా నీకు ఇంకా బెస్ట్ మూవీస్ రావాలి. ఇలాంటి బుల్లెట్లు నువ్వు ఎన్నో దింపాలి, ఇంకా సినిమాలు చాలా తీయాలి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ బ్రో. అన్న యాక్షన్ హీరో రవి వర్మ చాలా బాగా చేసిన అన్న. కంగ్రాచులేషన్స్. వాట్ స్క్రీన్ ప్లే మాత్రము మనకు ఇలాంటి హీరోస్ కావాలి ఇండస్ట్రీకి. బుల్లెట్ మూవీ మాత్రం చాలా బాగుంది. యాక్షన్ సీక్వెన్స్ మాత్రం మన హీరో ఇరగదీసిండు. మళ్ళీ హీరోయిన్స్ అయినా సరే మన మాఫియా మొత్తం మనకి డ్రగ్స్ మీద మాఫియా మీద ఉంటుంది మూవీ మొత్తము. అందరు వాచ్ చేయాలి మూవీ. మన ఒక పెద్ద హీరో సినిమా చూసి ఎట్లుంటుందో అట్లా అనిపించింది నాకు. మన 6 feet హైట్ ఉన్న హీరోస్ చాలా తక్కువ, కాన్ఫిడెన్స్ చాలా తక్కువ. 6 feet హీరో ఉన్న మంచి హీరో దొరికిన తెలుగు ఇండస్ట్రీకి. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయాలని కోరుకుంటున్నా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ అయినా సరే, సినిమాటోగ్రఫీ అయినా సరే చాలా బాగుంది. డైరెక్షన్ చాలా బాగుంది. కంపల్సరీ చిన్న సినిమాని తక్కువ అంచనా వేయకండి. ఒక్కసారి వచ్చి వాచ్ చేస్తే మీరు ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. కంపల్సరీ వాచ్ చేయలే. యాక్షన్ వర్మ సార్ సూపర్ చేసి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ భయ్యా. బుల్లెట్ ఎవరికైనా దిగుద్ది. నిజంగా ఈ సినిమాలో ఎవరికైనా బుల్లెట్ దించారు వాళ్ళు. అసలు సినిమా చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. రవి వర్మ గారి యాక్టింగ్ కావచ్చు, ఆయన చేసిన ఫైట్లు కావచ్చు, అసలు డ్రగ్స్ మాఫియా మీద వాళ్ళు తీసుకున్న థీమ్ కావచ్చు, చాలా అంటే చాలా బాగా అనిపించింది. మధ్యలో వచ్చి ఒక ఐటెం సాంగ్ ఉంటుంది భయ్యా, వేరే లెవెల్. అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. ఇందులో చేసిన ఆర్టిస్టులు కావచ్చు, ఆ విలన్ క్యారెక్టరైజేషన్స్ కావచ్చు, చాలా అంటే చాలా బాగా అనిపించింది. థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి సినిమాని. ఎందుకంటే చిన్న సినిమా పెద్ద సినిమాని ఇక్కడ ఉండదు. మనం చూపే ప్రాబ్లం ఎవరికైనా థియేటర్కి వస్తేనే కదా చిన్న సినిమా పెద్ద సినిమా తెలుస్తుంది. థియేటర్కి రండి, సినిమాని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. బుల్లెట్ మూవీ చూశాను భయ్య. నిజంగా చెప్పాలంటే బుల్లెట్లో దిగిపోయింది. అందుకని సపోర్టర్స్ స్టైల్లో బుల్లెట్ బండి మీద బావా నువ్వు రావా అన్నట్టుందనమాట. సినిమా చాలా అంటే చాలా బాగుంది. నిజంగా చెప్పాలంటే యాక్షన్ హీరో రవి వర్మ గారు యాక్షన్ హీరో అనమాట. యాక్షన్ అయితే రెక్కొట్టేశారు. చాలా చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే ఫైట్స్ అయితే ఇంక ఎరగదీశాడు. యాక్చువల్లీ ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే డ్రగ్స్ మాఫియా మీద మూవీ అనమాట. చాలా బాగా చూపించడం కానీ ఎలివేషన్ కానీ హీరో ఎలివేషన్ కానీ యాక్షన్ అయితే ఎరగదీశాడు. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అందుకని మీరు అందరూ కూడా ఖచ్చితంగా బుల్లెట్ సినిమా చూడండి. బుల్లెట్ బండి మీద రావా బావా. బుల్లెట్ బండి లేకపోయినా బండి పట్టుకొని లేకపోతే ర్యాపిడో ఏదో బుక్ చేసేసి బుల్లెట్ సినిమాకి అయితే వచ్చేయండి. యాక్షన్ హీరో డ్రగ్స్ మాఫియా మీద మూవీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ.